మామూలుగా ఓ ఆటోలో ఎంతమంది ఎక్కుతారోళ్ళ ఎంత మా అంటే ఓ చిన్న ఆటోలు అయితే 3-4 అదే పెద్ద ఆటోలు అయితే ఓ 6-7 మంది అంతే కదా అని అనుకుంటుర్రు కదా. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ అన్న ఎంతమందిని ఎక్కించిండో చూస్తే పరిశాన్ అప్పుడు పక్క మీరే చూడుర్రి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 అబ్బర కొడుక లెక్కబెట్టి నాకే యాస్టకు వస్తుంది. చూసిరు కదా గట్టిగా 6-7 మంది సుత కూసోనికి రాని ఆటోల 23 మంది పొలగాలను మెలిగినకి ఆటో డ్రైవర్ అన్న. మరి పొలగాన్లు ఏమైనా పత్తి బస్తాలు అనుకుంటో లేకుంటే నాది ఆటో కాదు ఆర్టీసీ బస్సు అనుకుంటో తెలియదు. కానీ పొలగాన్లను బడి సంచులను టిఫిన్ డబ్బాలను పిక్కడంగా మెలుకొని పిపీప్ అనుకుంటూ పోతా అంటే నాగర్ కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అడ్డం తిరిగి ఆపిరు. ఒక్కొక్కరిని నిమ్మలంగా దించి ఓ మినీ బస్సులో పట్టేంత మందిని గట్టిగా 6 ఫీట్లు లేని ఆటోలో పట్టించినవంటే నీది బుర్ర కాదురా తమ్మే మర్రిచెట్టు తొర్ర అనుకుంటా అందరు దించి ఇటువంటి ఆటో మా స్టేషన్లో ఉండాలి. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు 23 మందిని ఎక్కించిన ఆటో ఇదే అని మ్యూజియంలో పెట్టినట్టు పెడతావు మా స్టేషన్లో. ఏదన్నా ఉంటే నువ్వు కోర్టుకు పోయి తెలుసుకో అని చెప్పి కేసు రాసి ఆటోని సీజ్ చేసిరు. కానీ డ్రైవర్ అన్నది కూడా ఎంత ఆపచ్చినా చూడురే. ఏదో సీట్ల మందం ఎక్కించుకొని గిరాకీ చేసుకోక దినం టక్కర్ మీద టక్కర్లు అయితే ముచ్చట ఏరుకునేదేనా. ఇంత ఓవర్లోడ్ ఎక్కించుకొని పోతే బలువు ఆపలేక ఏమైనా ఎటమటం అవుతుంది. ఎంతమంది ఆగమవుతుంది ఏం కథ. అటు పత్తి బస్తాలో ఎక్కించుకోపోతుంటే చూసి అవ్వాయిలకైనా సోయి ఉండాలి కదా. ఈ ఆటో కాకపోతే ఇంకో ఆటో మాట్లాడుకుని పంపించవచ్చు. కానీ పానాలు పోతే వస్తాయా అని గర్వం అవుతారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.